రివర్సిబుల్. రివర్సిబుల్ మీన్స్ మనకి నేమ్లోనే కనిపిస్తుంది ఇక్కడ. రివర్సిబుల్ అంటే ఒక డైరెక్షన్లో చేసినటువంటి ప్రాసెస్ని మరలా మనం ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకురావడం. ఒక డైరెక్షన్లో చేసినటువంటి ప్రాసెస్ని ఒక డైరెక్షన్లో మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్ నుంచి మనం ఇంకొక పాయింట్కి తీసుకెళ్ళామనుకోండి. సపోజ్ ఒక సిస్టాన్ని మనం ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి దీన్ని అనేక రియాక్షన్ చేసుకుంటూ పి అనేటువంటి పాయింట్ అయితే తీసుకువెళ్ళాం. ఒక సిస్టంలో మనం కొన్ని రకాలైనటువంటి రియాక్షన్ చేస్తూ కొన్ని రకాలైనటువంటి వర్క్ డన్ కానీ హీట్ చేయడం కానీ ఇలా డిఫరెంట్ ప్రాసెస్ చేస్తూ దాన్ని ఏం చేస్తాం, దట్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు పాయింట్ బి. ఈ మధ్యలో మనకి ప్రాసెస్ జరగవచ్చు. దీన్ని ఏమంటామంటే డైరెక్ట్ అంటాం. ఏ టు బి. ఇది ఏంటంటే మనం డైరెక్ట్ ప్రాసెస్ అంటాం. డైరెక్ట్ ప్రాసెస్. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ బి దగ్గర నుంచి మరలా దీన్ని వెనక్కి తీసుకురావాలి. దట్ ఈక్వల్ టు రివర్స్ ప్రాసెస్. రివర్స్ ఫ్రమ్ ఏ టు బి, దట్ ఈస్ ద డైరెక్ట్ ప్రాసెస్. దాన్ని మరలా ఏం చేస్తాం, బి దగ్గర నుంచి మరలా ఏ వరకు తీసుకురావాలి. ఏ వరకు అంటే దట్ మీన్స్ మనం ఏ నుండి బికి వెళ్ళేటప్పుడు మనం ఏవైతే ప్రాసెస్లు మనం మధ్యలో చేసామో ఇన్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి, సమ్ ప్రాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ డ్యూరింగ్ దేర్ ట్రాన్సిషన్. మనకి మధ్యలో ఏ ప్రాసెస్ అయితే మనం చేసామో రివర్స్ చేసేటప్పుడు కూడా అవే ప్రాసెస్లు చేయాలి. అవే ప్రాసెస్లు చేసుకురావాలి. చేసుకుంటూ మనకి సేమ్ డైరెక్షన్లోనే బ్యాక్ తీసుకురావాలి. ఈ డైరెక్షన్లో తీసుకొచ్చాను కదా, ఫ్రమ్ ఏ టు బి డైరెక్షన్ వచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమవ్వాలంటే మళ్ళీ అగైన్ బి టు ఏ డైరెక్షన్లో రావాలి. ఫైనల్లీ ద సిస్టమ్ ఈజ్ కమింగ్ ఎట్ పాయింట్ ఏ, అంటే ఒరిజినల్ పొజిషన్ తీసుకురావాలి. ఒక సిస్టాన్ని ఏం చేస్తామంటే ఏ అనే పొజిషన్లో ఉన్నటువంటి సిస్టాన్ని మనం బి పొజిషన్ తీసుకువెళ్ళి మళ్ళీ బి నుండి ఏం చేస్తున్నాం, మళ్ళీ అగైన్ ఏ సిస్టాన్ని దగ్గరికి తీసుకొచ్చేస్తాం. అంటే డైరెక్ట్ అండ్ రివర్స్ ప్రాసెస్లో ఫైనల్గా మనకి సిస్టమ్ ఎక్కడికి వస్తుంది, ఏ అనే పాయింట్కి రీచ్ అయిపోయింది. ఈ మధ్యలో మనం చాలా ప్రాసెస్లు చేస్తాం. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ దగ్గరికి వచ్చినప్పటికీ ఒరిజినల్గా సిస్టమ్ అనేది ఏ కండిషన్లో ఉందో ఈ పి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు కూడా ఆ సిస్టమ్ అదే కండిషన్లో ఉండాలి. అంటే సిస్టంలో దేర్ ఈజ్ నో ఎనీ చేంజెస్ ఇన్ ద సిస్టంలో ఏ చేంజెస్ రాకూడదు. సిస్టమ్ కావచ్చు, సరౌండింగ్స్ కావచ్చు. సిస్టమ్ దాని చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్లో మనకి చేంజెస్ రాకూడదు. అంటే స్టార్టింగ్ పొజిషన్లో మనం ఏ కండిషన్స్లో అయితే మనం సిస్టమ్ స్టార్ట్ చేసామో ఇదంతా ఈ బి వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పటికి కూడా సేమ్ అవే కండిషన్స్ ఉండాలి. సరౌండింగ్స్ మధ్య కూడా అవే కండిషన్స్ ఉండాలి. దేర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ ద సిస్టమ్ ఇన్ ద సరౌండింగ్స్. అలాగ జరిగేటువంటి ప్రాసెస్ మనం ఏమంటామంటే రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. రివర్స్ అంటే మనం ఒక డైరెక్షన్లో, అంటే డైరెక్ట్ ప్రాసెస్లో మనం ఏవైతే మనం ఇక్కడ పారామీటర్స్ మనం ఫాలో అయ్యామో సిస్టాన్ని ఏ నుండి బికి తీసుకువెళ్ళేటప్పుడు ఏ పారామీటర్స్ అయితే ఫాలో అయ్యామో బి నుండి ఏకి వచ్చేటప్పుడు కూడా అవే పారామీటర్స్ ఫాలో అవ్వాలి. బట్ రివర్స్ కండిషన్ రావచ్చు. అవే పారామీటర్స్ ఫాలో అవుతూ రివర్స్ కండిషన్ రావాలి. అర్థమైందా? అందువల్ల పేరులోనే కనిపిస్తుంది చూడండి, మన రివర్సిబుల్ అంటే వెనక్కి తీసుకురావడం. రివర్సిబుల్ మీన్స్ వెనక్కి తీసుకురావడాన్ని మనం రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. అని ప్రాసెస్ మనం రివర్సిబుల్ అంటే తీసుకొచ్చేయడంలో మనం ఇష్టం వచ్చినట్టు రాకూడదు. మళ్ళా చెప్తున్నాను కదా, కండిషన్ ఏంటంటే మనకి ఏ దగ్గర స్టార్ట్ అయినప్పుడు సిస్టమ్ ఏ కండిషన్లో ఉందో మళ్ళీ అగైన్ డైరెక్ట్ బి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అగైన్ రివర్స్లో ఏ దగ్గరికి వచ్చేటప్పటికీ ద సిస్టమ్ కండిషన్స్ ఆర్ సేమ్ అట్ ద బిగినింగ్. అలాగే సరౌండింగ్స్లో కూడా ఎటువంటి చేంజెస్ రాకూడదు.
దట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ది రివర్సిబుల్ ప్రాసెస్. అటువంటి ప్రాసెస్ మనం ఏమంటామంటే రివర్సిబుల్ ప్రాసెస్. ఉత్క్రమణీయ అంటారు తెలుగులో వచ్చినడికి ఉత్క్రమణీయ అంటారు దీన్ని రివర్సిబుల్ అంటే ఉత్క్రమణీయ ప్రక్రియ అంటారు. అంటే ఒక వ్యవస్థని మనం ఒక దిశలో కొన్ని మార్పులు చేసుకుంటూ మరొక బిందువు వద్దకు తీసుకువెళ్ళి ఏం చేస్తాం, అక్కడ నుంచి సిస్టాన్ని మనం ఆ వ్యవస్థని వ్యతిరేక దిశలో మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ప్రాసెస్లో మనం ఏవైతే ప్రాసెస్ చేశామో వ్యతిరేక దిశలో కూడా అవే ప్రాసెస్ చేసుకుంటూ, బట్ ఆపోజిట్ డైరెక్షన్ కావచ్చు, ఆపోజిట్ కండిషన్ కావచ్చు, కానీ అవే ప్రక్రియలు చేసుకుంటూ ఫైనల్గా మనకి సిస్టాన్ని ఒరిజినల్ పొజిషన్ తీసుకొచ్చారనుకోండి, దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది రివర్సిబుల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ని తీసుకోండి. ఐస్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది, మనకి జనరల్గా సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఐస్ అనేది ఒక సిస్టమ్, మనకి ఇక్కడ ఐస్ అనేది ఒక సిస్టమ్. ఈ ఐస్ని ఏం చేస్తామంటే చూడండి, ఐస్ అనేటువంటి మంచు తీసుకున్నారంటే ఐస్ని తీసుకున్నారనుకోండి, అది అలాగే మన సాలిడ్ ఫామ్లో ఉంటుంది కదా, సాలిడ్ ఫామ్లో ఉంటుంది. సిస్టమ్ చేంజ్ చేయడం అంటే ఇదే. ఇప్పుడు దీన్ని హీట్ చేశాను హీట్ చేయడం వల్ల ఏమవుతుంది, హీట్ చేయడం వలన ఇది హీట్ ఎనర్జీని తీసుకొని దాని యొక్క ఫామ్ని చేంజ్ చేసుకుంటుంది. అప్పటి వరకు సాలిడ్ ఫామ్లో ఉండేది కాస్త ఎలా చేంజ్ అవుతుంది, వాటర్గా చేంజ్ అవుతుంది. సాలిడ్ ఉన్నటువంటి కాస్త ఏమవుతుంది, ఈ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తుంది, తన స్టేట్ని చేంజ్ చేసుకుంటుంది. చేంజ్ చేసుకుని ఏమవుతుంది, ఈ ఐస్ కాస్త ఏ విధంగా చేంజ్ అవుతుంది, వాటర్గా చేంజ్ అవుతుంది. దట్ ఈజ్ ద డైరెక్ట్ ప్రాసెస్, ఒక ప్రాసెస్. అంటే ఇక్కడ ద సిస్టమ్ ఆఫ్ ఐస్ ఈజ్ అబ్జార్బ్డ్ సమ్ హీట్ from the surroundings or from the outward, then the ice that heat is converted to internal energy, then the ice is converted to water. Due to the heat energy, the ice is converted to water. ఐస్ అనేది ఎలా మారింది, వాటర్గా మారింది. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది హీట్ని అబ్జర్వ్ చేసుకుంది. అబ్జర్వ్ చేసుకుని అది ఒక డైరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఏ నుండి బీకి వెళ్ళినట్టు. అంటే ఇక్కడ ఏ పొజిషన్లో ఎక్కడ ఎలా ఉంది, నాకు ఐస్ పొజిషన్లో ఉంది, ఐస్ ఫామ్లో ఉంది, బీ దగ్గరకు వచ్చినట్టుకు వాటర్గా చేంజ్ అయింది. ఇప్పుడు నేను మరలా అగైన్ దీన్ని కూల్ చేశాను అనుకోండి, వాటర్ని కూల్ చేశాను. అంటే నేను ఇప్పుడు రివర్స్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే, ఈ వాటర్ నేను ఇప్పుడు ఐస్గా చేంజ్ చేయాలి. రివర్స్ ప్రాసెస్ మీన్స్ ద వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు ఐస్. అంటే ఒరిజినల్గా ఐస్ పొజిషనే కదా మనం తీసుకున్నది. ఏ పొజిషన్ దగ్గర ఎలా ఉంది, అది ఐస్ ఫామ్లో ఉంది. కాబట్టి మళ్ళీ నేను అగైన్ ఏం చేయాలి, అది ఐస్ కాస్త వాటర్గా చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, అగైన్ ఐస్ ఫామ్ తీసుకురావాలి. అగైన్ ఇక్కడికి మళ్ళీ దీన్ని ఐస్గా చేంజ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, వాటర్ని నేను కూల్ చేస్తాను. వాటర్ని ఏం చేస్తాను, ఇక్కడ హీట్ చేశాను, వాటర్ని కూల్ చేస్తాను. కూల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కూల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది, బయటకు పంపిస్తే ఏమవుతుందంటే వాటర్ కాస్త ఏమవుతుందంటే ఐస్గా చేంజ్ అవుతుంది. దేర్ఫోర్ ఫైనల్గా మనం ఐస్ని వాటర్గా చేంజ్ చేసి మళ్ళీ వాటర్ని అగైన్ ఐస్గా చేంజ్ చేస్తాం. అంటే మనం ఫైనల్గా ఏ స్టేజ్ తీసుకొచ్చాం, మనం ఐస్ నుంచి ఫైనల్ స్టేజ్గా మనకి ఫైనల్గా దాని ఒరిజినల్ స్టేట్ తీసుకొచ్చాను. కాబట్టి ఈ విధంగా జరిగేటువంటి ప్రాసెస్లు ఏమున్నాయో దట్ ప్రాసెస్ ఆర్ కాల్డ్ యాజ్ రివర్సిబుల్ ప్రాసెస్. చూడండి, ఇది దాని స్టేట్ని చేంజ్ చేసుకునేటప్పుడు, అంటే ఒక డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఏమైనా హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది. ద ఐస్ అబ్జర్వ్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సరౌండింగ్స్ నుంచి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది.
తర్వాత రివర్స్ డైరెక్షన్లో ఇలా వచ్చినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు ఏమొస్తుంది? ద హీట్ ఎనర్జీ రిలీజ్ టు సరౌండింగ్స్. హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది? హీట్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, సరౌండింగ్కి రిలీజ్ చేసి తన ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. చూడండి, కాబట్టి ఐస్ ఫైనల్గా ఐస్ స్టేట్కి వచ్చింది అంటే సిస్టమ్కి సంబంధించినటువంటి అది ఒరిజినల్ స్టేట్కి వచ్చేసింది. సిస్టమ్ యొక్క ఒరిజినల్ స్టేట్కి వచ్చింది. సరౌండింగ్ కూడా ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద ఐస్ ఈజ్ అబ్జర్వ్డ్ హీట్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. ఇదంతా సరౌండింగ్స్ కాదు, ఇదంతా సరౌండింగ్స్ అనుకోండి. సరౌండింగ్స్ నుంచి మనకి ఏం చేస్తుంది? హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు ఈ సరౌండింగ్ హీట్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది డైరెక్ట్ ప్రాసెస్లో. డైరెక్ట్ చేసేటప్పుడు హీట్ ఎనర్జీ సరౌండింగ్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది ఐస్ ఫ్రమ్ ది సరౌండింగ్స్. ఇప్పుడు నాకు ఏమవుతుంది? సరౌండింగ్ యొక్క టెంపరేచర్ తగ్గింది. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? రివర్స్ డైరెక్షన్ ద వాటర్ ఈజ్ రిలీజ్డ్ ద హీట్ ఎనర్జీ టు సరౌండింగ్స్. కాబట్టి వాటర్ ఏం చేస్తుంది? వాటర్ ఐస్గా మారినప్పుడు ఏమని చేస్తుంది? వాటర్ ఐస్గా మారినప్పుడు వాటర్ అనేది ఏమవుతుంది? హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది టు సరౌండింగ్స్లోకి హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాబట్టి తగ్గినటువంటి సరౌండింగ్ యొక్క హీట్ ఎనర్జీ సార్ ఏమవుతుంది? ఒరిజినల్ కండిషన్కి వచ్చేస్తుంది. కాబట్టి సిస్టమ్ ఒరిజినల్ కండిషన్కి వచ్చింది అంటే ఐస్ కండిషన్లోకి వచ్చేసింది. సరౌండింగ్ యొక్క టెంపరేచర్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అయిపోయింది. Therefore, there is no change in system conditions and surrounding conditions during this reversible process. Therefore, this type of process is called as the reversible process. అర్థమైందా? ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఐస్ని వాటర్గా చేంజ్ అయ్యే ప్రాసెస్, వాటర్ నుంచి మళ్ళీ ఐస్గా చేంజ్ అయ్యే ప్రాసెస్. కాబట్టి దీన్ని మీరు ఈ డిఫరెన్సెస్ ఎలా చెప్తున్నానో చూడండి. దీనికి మీకు ఇవన్నీ రాయడం లేక చూడండి ఒకసారి. దీనికి సంబంధించి నేను మీకు అంటే ఈ డేటా అంతా రాయలేక దీనికి సంబంధించి నోట్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను, అది చూపిద్దామని ట్రై చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి నోట్స్ అంటే అది ఎక్స్ప్లెయిన్ చేసేద్దామనే ఉద్దేశంలో దీన్ని ఆల్రెడీ ఓపెన్ అయి ఉందని చూపిస్తుంది. మీకు ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, డైరెక్ట్ క్లిక్ చేస్తాను నోట్స్ మీకు ఇంకా రాలేదు. ఇక్కడ కనిపిస్తుందమ్మా మీకు ఇది నోట్స్, ఇది ఇక్కడ కనిపిస్తుందమ్మా నోట్స్. ఓకే ఓకే, ఇక్కడ నేను పాయింట్స్ అంటే ఇవన్నీ నోట్ చేయలేక నేను డైరెక్ట్ నోట్స్ చూపిస్తున్నాను. చూడండి, రివర్సిబుల్ ప్రాసెస్. చూడండి డెఫినేషన్ ఏం రాశాడు? ఏ రివర్సిబుల్ ప్రాసెస్ ఇన్ విచ్ కెన్ బి రివర్స్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆల్ చేంజెస్ అక్కరింగ్ ఇన్ ద డైరెక్ట్ ప్రాసెస్. డైరెక్ట్ ప్రాసెస్లో మనకి ఏవైతే చేంజెస్ జరిగినవో,
సేమ్ చేంజెస్ అనేవి ఏమి చేస్తుంది మనకి రివర్స్ డైరెక్షన్లో కూడా జరగాలి. ఎగ్జాక్ట్లీ రిపీట్ ఇన్ ద ఆపోజిట్ ఆర్డర్. మనకి డైరెక్ట్ ప్రాసెస్లో ఏవైతే చేంజెస్ జరిగినవో దట్ ఎగ్జాక్ట్లీ రిపీటెడ్ ఇన్ ద ఆపోజిట్ ఆర్డర్ అండ్ ఇన్వర్స్ సెన్స్లో ఎలా ఉండాలంటే రివర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం మనకి ఏమైంది, ఇక్కడ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం హీట్ ఎనర్జీని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంది. ఐస్ అనేది అబ్జర్వ్ చేసుకుని వాటర్గా మారింది. వాటర్ అనేది ఏమైంది, హీట్ అనేది రిలీజ్ చేసి ఐస్గా చేంజ్ అయ్యింది. అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది కామన్, బట్ ఫస్ట్ ప్రాసెస్లో అది అబ్జర్వ్ చేసుకుంది, సెకండ్ ప్రాసెస్లో అది మనకి రిలీజ్ చేసింది. అంటే రివర్స్ సెన్స్లో మనకి అది ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉంటే నాకు ఈజీ అవుతుంది అది. అవ్వట్లేదు. ఓకే అమ్మా, మీకు కనిపిస్తుంది కదా, అంటే మీకు కనిపించట్లేదా అన్న బాధ కనిపిస్తుంది కదా. ఓకే, ఇది డెఫినేషన్ చూడండి. ఏ రివర్సిబుల్ ప్రాసెస్ వన్ విచ్ ద ఇట్ కెన్ బి రివర్స్డ్ ఇన్ వన్ సచ్ ఏ వే దట్ ఆల్ చేంజెస్ అక్కరింగ్ ఇన్ ద డైరెక్ట్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ రిపీటెడ్ ఇన్ ద ఆపోజిట్ ఆర్డర్ అండ్ ఇన్వర్స్ సెన్స్ అంటే అది, దాని అర్థం ఇన్వర్స్ సెన్స్ అంటే అది. కాబట్టి ఒక డైరెక్షన్లో ఏవైతే ప్రాసెస్ జరిగినాయో ఆపోజిట్ డైరెక్షన్స్లో కూడా అవే జరగాలి. అండ్ నో చేంజెస్ ఆర్ లెఫ్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ది బాడీ. ఇక్కడ చూడండి, నో చేంజెస్ ఆర్ లెఫ్ట్ ఇన్ అంటే సిస్టంలో ఏ విధమైన చేంజెస్ మిగలకూడదు. అంటే ఒరిజినల్ స్టేట్కి వచ్చేయాలి. ఆర్ ఇన్ ద సరౌండింగ్స్లో కూడా ఎలా ఉండాలి, సిస్టంలో కానీ సరౌండింగ్స్లో కానీ ఫైనల్ స్టేట్కి వచ్చేటప్పటికి మనకి రెసిడ్యూ మిగలకూడదు. అంటే మనకి స్టార్టింగ్ ఏ స్టేట్లో ఉందో అది ఫైనల్గా వచ్చేటప్పుడు కూడా అదే స్టేట్కి రావాలి, అదే స్టేట్కి రీచ్ అవ్వాలి. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అది రివర్సిబుల్ ప్రాసెస్, ఉత్క్రమణీయ ప్రక్రియలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డైరెక్షన్లో హీట్ని అబ్జర్వ్ చేసుకుందనుకోండి, అంటే డైరెక్ట్ ప్రాసెస్లో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే the same amount of heat should be given out in the reverse process. చూడండి, ఒక డైరెక్షన్లో మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో చూడండి, ఐస్ ఏం చేసింది, హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది. ఒక డైరెక్షన్లో డైరెక్ట్ ప్రాసెస్లో అది అబ్జర్వ్ చేసుకుని ఐస్ వాటర్గా మారింది. రివర్స్ ప్రాసెస్లో ఏంటి, వాటర్ ఐస్గా చేంజ్ అవుతుంది. ఆ ప్రాసెస్లో మనకి ఏమవ్వాలి, హీట్ ఎనర్జీని ఇచ్చేయాలి, గివెన్ అవుట్, బయటకి ఇచ్చేస్తాయి. సపోజ్ మనకు ఒక డైరెక్షన్లో వర్క్ డన్ ఆన్ ద సబ్స్టెన్స్ అనుకోండి, వర్క్ డన్ పని జరిగిందనుకోండి, వర్క్ డన్ ఆన్ ద సబ్స్టెన్స్ వ్యవస్థపై పని జరిగిందనుకోండి, రివర్స్ డైరెక్షన్లో వ్యవస్థ పని చేయాలి. ఒక డైరెక్షన్లో ఇక్కడ రెండు డైరెక్షన్లో చూడండి, డైరెక్ట్ అండ్ రివర్స్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్.
ఒక డైరెక్షన్లో వ్యవస్థపై పని జరిగింది అనుకోండి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఇన్ ద వన్ డైరెక్షన్, ద వర్క్ డన్ బై ద సిస్టమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అలాగ మనకి అందువల్ల రివర్స్ సెన్స్ అన్నాడు చూడండి, ఇన్వర్స్ సెన్స్ అన్నాడు ఇక్కడ చూడండి డిఫరెన్స్లో. ఇన్వర్స్ సెన్స్ అంటే వ్యవస్థపై పని జరగవచ్చు లేదా వ్యవస్థ పని చేయొచ్చు. ఒక దిశలో వ్యవస్థపై పని జరిగింది అనుకోండి, వ్యతిరేక దిశలో వ్యవస్థ పని చేస్తుంది. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ బై ద సిస్టమ్. హీట్ అబ్జార్బ్డ్, హీట్ రిలీజ్డ్. సపోజ్ మనకి ఒక డైరెక్షన్లో వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఒక డైరెక్షన్లో మనకి ప్రెజర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్ సెన్స్. సపోజ్ ఒక డైరెక్షన్లో సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుందంటే సిస్టమ్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద రివర్స్ సెన్స్ అంటే అది. ఫైనల్గా మనకి ఏమవుతుంది, ఒరిజినల్ స్టేట్కి సిస్టమ్ వస్తుంది. ఆ స్టేట్కి వచ్చినప్పటికీ దేర్ ఈజ్ నో ఎనీ చేంజెస్ ఇన్ ద సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. దట్ ఈజ్ ద చూడండి. ఈ రివర్సిబుల్ ప్రాసెస్ జరగాలంటే చూడండి, రివర్సిబుల్ ప్రాసెస్ అనేది చాలా కష్టం. చాలా కష్టమైనటువంటి ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలంటే, ఈ ప్రాసెస్ కరెక్ట్గా జరగాలంటే మనకి ఏం ఉండకూడదంటే ఇక్కడ ఈ కొన్ని రకాలైనటువంటి డిసిపేటివ్ ఫోర్సెస్ అంటారు. కొన్ని శక్తి మనకి నష్టాలు, శక్తిని వేస్ట్ చేసేటువంటి, ఎనర్జీని వేస్ట్ చేసేటువంటి కొన్ని ఫోర్సెస్ ఉంటాయి మనకి. డిసిపేటివ్ ఫోర్సెస్ అంటారు వాటిని. అంటే శక్తిని క్షీణింపజేసేటువంటి ఫోర్సెస్. శక్తిని ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, మనకి ఘర్షణ వల్ల ఏమవుతుంది, హీట్ ఎనర్జీ వస్తుంది. ఫ్రిక్షన్ వల్ల మనకి హీట్ ఎనర్జీ వస్తుంది. ఆ హీట్ ఎనర్జీ అనేది వేస్ట్ ఎనర్జీ మనకి. అది అలా హీట్ మనకి చూడండి, ఏవైనా మెషిన్స్ వర్క్ చేస్తున్నాయనుకోండి, మెషిన్స్ హీట్ ఎక్కుతాయి. మెషిన్ వర్క్ చేస్తున్నప్పుడు అవి ఏం చేస్తే మనకి హీట్ ఎక్కుతాయి. ఏవైనా యంత్రాలు పనిచేస్తున్నప్పుడు అవి హీట్ ఎక్కుతాయి. ఆ హీట్ ఎనర్జీ మనకి ఏ విధంగా ఉపయోగం లేదు. అటువంటి ఎనర్జీని మనం ఏం చెప్తామంటే డిసిపేటివ్ ఎనర్జీ అంటారు, డిసిపేటివ్ ఫోర్స్ అంటారు. అలాగే మనకి సపోజ్ కరెంటు, ఒక తీగ ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మనకి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, తీగలో రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ తీగలోకి ఉండేటువంటి రెసిస్టెన్స్ ఏమవుతుందంటే కరెంట్ ఫ్లోని అపోజ్ చేస్తుంది. కాబట్టి ఆ ఆపోజిట్ ఫోర్స్ కూడా మనకి డిసిపేటివ్ ఫోర్సెస్ అవుతాయి. అలాగే విస్కస్ అనేది మనకి ఫ్లూయిడ్స్ మధ్య ఉండేటువంటి ఫోర్స్. డిసిపేటివ్ ఫోర్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఫ్రిక్షనల్ ఫోర్స్, విస్కాసిటీ ఫోర్స్, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఎక్సెట్రా. ఇటువంటి ఏమీ ఉండకూడదు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు. రివర్సిబుల్ ప్రాసెస్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ ప్రాసెస్. ఇట్ ఈజ్ ద ఐడియల్ డెఫినేషన్ ఓన్లీ. ఇది ఐడియల్ డెఫినేషన్ వరకే. దీన్ని ఈ రివర్సిబుల్ ప్రాసెస్ని కరెక్ట్గా చేయడం అనేది సాధ్యం కాదు. అంటే ఒక వ్యవస్థని, ఒక సిస్టాన్ని వేరే రూపంలోకి తీసుకెళ్ళి వేరే కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ తీసుకురావడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఐస్, వాటర్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఐస్, వాటర్. సపోజ్ ఐస్ని నేను కంప్లీట్గా వాటర్గా చేంజ్ చేశాను. కంప్లీట్ ఐస్ని హీట్ చేయడం వలన ఐస్ వాటర్గా మారింది. సపోజ్ నేను తీసుకున్న ఐస్ ఒక 100 grams ఐస్ తీసుకున్నాను. నేను తీసుకున్నటువంటి ఐస్ 100 grams ఐస్ని తీసుకున్నాను. 100 grams ఐస్ని హీట్ చేయడం వల్ల ఏమైంది, 100 grams ఐస్ కాస్త వాటర్గా చేంజ్ అయింది. వాటర్గా చేంజ్ అయినప్పుడు ఇప్పుడు నేను వాటర్ని అగైన్ ఐస్గా మారుస్తున్నాను. రివర్స్ ప్రాసెస్లో వాటర్ని ఐస్గా మారుస్తున్నాను. ఐస్గా మారినప్పుడు అది కంప్లీట్గా నాకు 100 grams ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కంప్లీట్గా మనకి మళ్ళీ వాటర్ నేను ఐస్గా మార్చేటప్పుడు కంప్లీట్గా అది 100 grams ఉండదు. మళ్ళీ దాని యొక్క మాస్ తగ్గిపోతుంది. నాకు 90 grams ఎంత వస్తుంది అంటే అర్థం, దాని మాస్ చేంజ్ అయిపోయింది కదా. అంటే ఒరిజినల్ స్టేట్ చేంజ్ అయిపోయినట్టు. అది ఎందుకు చేంజ్ అయిందంటే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మధ్యలో కొన్ని రకాలైనటువంటి డెసిపేటివ్ ఫోర్సెస్ కారణంగా కొంత వేస్ట్ అయింది. ఆ వేస్ట్ అవగా ఏమవుతుంది, మనకి ఒరిజినల్ స్టేట్కి వచ్చేటప్పటికి అది ఒరిజినల్ స్టేట్లో ఉన్నప్పుడు కన్నా తర్వాత వచ్చినప్పుడు అంత
ఒరిజినల్ కండిషన్లో ఉండదు. మన డెఫినేషన్లో చెప్పినట్టే జరగదు. డెఫినేషన్లో ఏం చెప్తున్నాం, ఒరిజినల్ స్టార్టింగ్లో ఎలా ఉందో, ఏ పొజిషన్లో ఉందో, ఏ స్టేట్లో ఉందో అది రివర్స్ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు కూడా అదే స్టేట్లోకి రావాలని చెప్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది పాసిబుల్ కాదు. ఎందువల్ల అంటే బికాజ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ డిసిపేటివ్ ఫోర్సెస్. ఎందుకంటే ఈ ఫోర్సెస్ మనం లేకుండా ఉండాలని అనుకుంటున్నాం, కానీ కంపల్సరీ ఉంటాయి. ఇవి లేకుండా మనం ప్రాసెస్ చేయలేం. ఇవి లేనప్పుడు అది రివర్సిబుల్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకోటి చూడండి, సెకండ్, ద డైరెక్ట్ అండ్ రివర్స్ ప్రాసెస్. అంటే ఒక డైరెక్షన్లో వెళ్ళేది దాని ఆపోజిట్ తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకురావాలి చూడండి. ఇన్ఫినైట్లీ స్లో. ఈ ప్రాసెస్లు చేసేటప్పుడు మనం అంటే ఒక డైరెక్షన్లోని దాన్ని వెనక్కి తీసుకుని వచ్చేటప్పుడు మనం చేసేటువంటి ప్రాసెస్లు ఎలా ఉండాలి, మస్ట్ బి టేక్స్ ప్లేస్ ఇన్ఫినైట్లీ స్లో. చాలా నెమ్మదిగా చేసుకురావాలి, చాలా నెమ్మదిగా. ఏమాత్రం మనం ఫాస్ట్గా చేసినా మళ్ళీ ఈ పై ఫోర్సెస్ వచ్చేసి మనకి ఒరిజినల్ స్టేట్కి రాదు. కాబట్టి అందువల్ల ఇది పాసిబుల్ కాదని చెప్తున్నాను. ఈ రివర్సిబుల్ ప్రాసెస్ అనేది పాసిబుల్ కాదని చెప్తున్నాను. ఇంకోటి ఇచ్చారు చూడండి, ద టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ మస్ట్ నాట్ డిఫర్ అప్రెసిబుల్ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్స్. ద టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ ఏంటి, సరౌండింగ్స్తో ఎటువంటి డిఫరు కాకూడదు. అంటే మనం తీసుకునేటువంటి సిస్టము సరౌండింగ్ టెంపరేచర్తో ఎటువంటి డిఫరెంట్ చేంజెస్ రాకూడదు. కానీ వచ్చేస్తూ ఉంటుంది. కంపల్సరీ ప్రాసెస్ జరిగేటప్పుడు ఐస్ వాటర్గా మారినా సైట్గా మారినా దానికి సరౌండింగ్ యొక్క టెంపరేచర్లో చేంజెస్ వచ్చేస్తాయి. కాబట్టి ఈ 3 కండిషన్లు సాటిస్ఫై అయితేనే మనకి రివర్సిబుల్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. బట్ ఈ 3 చేరాలంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈ 3 అనేది ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, సాధ్యం కాదు. అందువలన మనకి రివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఐడియల్ కాన్సెప్ట్. ఇట్ ఈజ్ ఓన్లీ ఐడియల్ కాన్సెప్ట్, బట్ ఇట్ విల్ నాట్ బి రీచ్. మనం దీన్ని ఇట్ విల్ నాట్ బి పెర్ఫార్మ్ ద ప్రాసెస్ చేయలేం. ఇందులో రివర్సిబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్ ఏమన్నా చూడండి. రివర్సిబుల్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూడండి. ఆల్ ఐసోథర్మల్ అడియాబాటిక్ చేంజెస్ ఆర్ రివర్సిబుల్. మీకు ఆల్రెడీ ఐసోథర్మల్ అడియాబాటిక్ చేంజెస్ చెప్పాను చూడండి, అన్నీ రివర్సిబుల్. ఎప్పుడు చూడండి, ఇఫ్ దే ఆర్ పెర్ఫార్మ్ వెరీ స్లోలీ. ఇది ఈ కండిషన్. వెరీ స్లోలీ అన్నాడు, చాలా నెమ్మదిగా చేసుకెళ్ళాలి. మనకి చూడండి, చాలా నెమ్మదిగా. మనకి ఏవైనా ఫాస్ట్గా ఉండాలి. ఏ ప్రాసెస్లో అయినా మనకి చాలా ఫాస్ట్గా జరగాలి. ఇంత స్లోగా జరిగితే మనకు వచ్చేటువంటి అవుట్పుట్ రావడానికి టైం పడుతుంది కదా. సపోజ్ ప్రాసెస్ స్లోగా జరుగుతుంది అనుకోండి, ఐస్ నేను స్లోగా టెంపరేచర్, ఐస్కి స్లోగా తక్కువ టెంపరేచర్ ఇస్తున్నాను అనుకోండి, చాలా నెమ్మదిగా. అప్పుడు మనకి ఆ ఐస్ కాస్త మనకి ఒక 10 మినిట్స్లో వాటర్గా చేంజ్ అవ్వాల్సింది కాస్త మనం దాదాపు ఒక 10 అవర్స్ ఎంతో స్లోగా టెంపరేచర్ ఇస్తూ వాటర్గా మార్చాలి. ఆ తర్వాత మళ్ళీ వాటర్ని స్లోగా దాని యొక్క టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తూ ఐస్గా మార్చాలి. అంటే చాలా టైం పట్టేస్తుంది. స్లోగా అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ద టైం టేకెన్. అందువల్ల ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. నెక్స్ట్ ఉంది ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్, వెన్ ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఐస్ ఇట్ మెల్ట్స్. కొంత హీట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఏమవుతుంది, ఐస్ ఈజ్ కన్వర్టెడ్ టు వాటర్. దట్ మీన్స్ మెల్ట్ అవడం అంటే అర్థం ఏంటి, కరిగిపోతుంది. ఇఫ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్, దాని నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిమూవ్ తీసేస్తే ద వాటర్ ఇన్ ద డైరెక్ట్ ప్రాసెస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐస్. డైరెక్ట్ ప్రాసెస్లో వచ్చినటువంటి వాటర్ ఏమవుతుందట, మనకి రివర్స్ ప్రాసెస్లో మనకి ఐస్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపులే. హీట్ చేయడం అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఐస్ వాటర్గా మారింది. హీట్ని రిలీజ్ చేస్తూ వాటర్ ఐస్గా చేంజ్ అవుతుంది. బట్ దిస్ ప్రాసెస్ ఈజ్ పెర్ఫార్మ్డ్ వెరీ స్లోలీ. అది చాలా స్లోగా జరగాల ప్రాసెస్.
ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. an extremely slow extension or contraction of a spring without setting up oscillations. ఒక స్ప్రింగ్ తీసుకొని మీరు థర్డ్ పాయింట్ చూడండి. స్ప్రింగ్ని మనం ఇలా సాగదీయటం, ఇలా వదిలేయటం. సాగదీస్తే ఏమవుతుంది? ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇలా మనం కొంత ఫోర్స్ ఉపయోగించి ఇలా లాగామనుకోండి, ఎక్స్టెండ్ అవుతుంది, అంటే సాగుతుంది. మళ్ళీ ఇలా వదిలేసామనుకోండి, వదిలేస్తే ఏమవుతుంది? మళ్ళీ కంప్రెస్ అవుతుంది. కాంట్రాక్షన్ ఇలాగా తగ్గిపోతుంది. ఇలా సాగదీయటం వదిలేయటం. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది? ఇది ఆసిలేషన్స్ అంటాం. మీరు ఇలాగ ఒకేసారి సాగదీసి ఒకేసారి వదిలేయకూడదు. ఒకేసారి సాగదీసి స్లోగా సాగదీయాలి, వెరీ ఇన్ఫినిట్ స్లోగా సాగదీయాలి, లేదా వెరీ స్లోగా దాన్ని రిలీజ్ చేయాలి, ఇలా వదిలేయాలి. మీరు ఫాస్ట్గా చేశారనుకోండి, ఆ ఫాస్ట్గా చేస్తే ఏమవుతుంది? మనకు ఒక హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఒకేసారి వదిలినప్పుడు ఏమవుతుందంటే స్ప్రింగ్లో ఆసిలేషన్స్ వస్తాయి. కాబట్టి అందువల్ల ఇక్కడ ఏమన్నారు చూడండి, an extremely slow extension or contraction of spring without setting up oscillations. ఇటువంటి ఆసిలేషన్స్ లేకుండా ఒక స్ప్రింగ్ని మనం ఎక్స్టెన్షన్ చేయడం కానీ కాంట్రాక్ట్ చేయడం కానీ, అంటే సాగదీయటం కానీ లేదా వదలడం కానీ చేయాలి. చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే అవుతుందో దట్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఏ రివర్సిబుల్ ప్రాసెస్. ఇంకోటి ఏమిచ్చారు చూడండి, వెన్ ఏ పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ బాల్ ఫాల్ ఫ్రమ్ సమ్ హైట్. ఒక బాల్ని సమ్ హైట్ నుంచి మనం కిందకు వదిలేసారు, ఇలాగ రిలీజ్ చేస్తాం అనుకోండి. సపోజ్ మనకి ఒక బాల్ని నేను ఇలా కిందకి వదిలేసాను. వదిలిన తర్వాత ఏమవుతుంది? అది సర్ఫేస్ని హిట్ చేసి హిట్ చేసి మళ్ళీ ఏమవుతుంది? సమ్ హైట్కి రైజ్ అవుతుంది, మళ్ళా కొంత హైట్కి పైకి లేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎంత హైట్ నుంచి అయితే బాల్ని వదిలేశారో అది మన సర్ఫేస్తో హిట్ అయిన తర్వాత రివర్స్గా పైకి వస్తుంది కదా, పైకి వచ్చినప్పుడు సేమ్ హైట్ రాదు, కొంత హైట్ తగ్గిపోతుంది. సపోజ్ ఒక బాల్ మీరు ఇలా వదిలేశారనుకోండి, వదిలిన తర్వాత ఏమవుతుంది? మనం అది సర్ఫేస్ని నేలని హిట్ చేస్తుంది, ఢీకొంటుంది. ఢీకొని ఏమవుతుంది? మళ్ళీ పైకి వస్తుంది. మీరు ఎంత హైట్ నుంచి అయితే రిలీజ్ చేస్తారో సేమ్ హైట్ పైకి రాదు. అలా రావాలి, అలా వస్తే దట్ ఈజ్ ద రివర్సిబుల్. మీరు ఎంత హైట్ నుంచి అయితే రిలీజ్ చేశారో ఆఫ్టర్ హీటింగ్ అది ఏమవ్వాలి? సేమ్ హైట్కి మనకి రీచ్ అయింది అనుకోండి, దట్ ఈజ్ ద రివర్సిబుల్. బట్ అది సేమ్ హైట్కి రాదు. ఎందువల్ల అంటే ఇక్కడ సర్ఫేస్ హిట్ చేయడం వలన మనకి అక్కడ సర్ఫేస్కి బాల్కి మధ్య కొంత మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ వలన కొంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, బాల్లో కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ హైట్ కన్నా కొంచెం తక్కువ హైట్గా బాల్ వస్తుంది. రివర్సిబుల్ అంటే అర్థం ఏంటి? ఎంత హైట్ నుంచి వేస్తే అంత హైట్కి రావాలి అంటే అర్థం ఏంటి? మనకి హిట్ చేసేటప్పుడు సర్ఫేస్కి బాల్కి మధ్య ఎటువంటి రియాక్షన్ ఉండకూడదు, ఎటువంటి మనకి డిస్పేటివ్ ఫోర్సెస్ యాక్ట్ చేయకూడదు. కానీ యాక్ట్ చేయకుండా ఉండదు, కంపల్సరీ యాక్ట్ చేస్తాయి. అందువలన ద హైట్ ఆఫ్ ది రివర్స్ ప్రాసెస్ ఈజ్ డిక్రీజ్. దట్ ఈజ్ ద అనదర్ ఎగ్జాంపుల్. అలాగే ఇంకా థర్మోకపుల్ గురించి ఇవన్నీ రాశాడు. ఇవన్నీ తర్వాత వెరీ స్లో ఎవాపరేషన్ కానీ కండెన్సేషన్ కానీ. అంటే ఎవాపరేషన్ అంటే మనకి వాటర్ని హీట్ చేసాం అనుకోండి, ఆవిరిగా మారుతుంది కదా అది. కండెన్సేషన్ అంటే మళ్ళీ అగైన్ ఆవిరిని మనం వాటర్గా చేంజ్ చేయటం. ఈ ప్రాసెస్లు కూడా ఏమవ్వాలంటే మనకి ఇవన్నీ కూడా వెరీ స్లో. ఇవన్నీ చూడండి, అన్నింటిలో కూడా ఏం చేశాడు? వెరీ స్లో అని ఉంటుంది. చాలా నెమ్మదిగా. ఎందువల్లంటే ఏ విధంగా మనం కొంచెం ఫాస్ట్ చేసినా ఇవి వచ్చేస్తాయి, డిస్పేటివ్ ఫోర్సెస్ వచ్చేస్తాయి. డిస్పేటివ్ ఫోర్సెస్ ఫామ్ అయినాయి అంటే మనకి ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎనర్జీ వేస్ట్ అయిందంటే సిస్టమ్ అనేది ఒరిజినల్ పొజిషన్లోకి రాదు, ఒరిజినల్ కండిషన్లోకి రాదు. అందువల్లనే మనకి ఏమవుతుంది? రివర్సిబుల్ ప్రాసెస్ అనేది చాలా కదా. అందువల్ల దాన్ని కింద ఒక పాయింట్లో చెప్పారు చూడండి, it should be remembered that the condition mentioned for reversible process, మనం చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయి చూడండి రివర్సిబుల్ ప్రాసెస్లో, కెన్ నెవర్ బి రియలైజ్డ్ ఇన్ ప్రాక్టీస్. మనకి అవి ప్రాక్టీస్లో చేయడం సాధ్యం కాదు. జస్ట్ ఇది మనం కండిషన్ చెప్పడం వరకే.
బట్ కెన్ నెవర్ బి రియలైజ్డ్ ఇన్ ప్రాక్టీస్. అక్కడ ఇచ్చాడు. హెన్స్ ద రివర్సిబుల్ ప్రాసెస్ ఓన్లీ అన్ ఐడియల్ కాన్సెప్ట్. ఇది ఓన్లీ ఐడియల్ కాన్సెప్ట్ అనమాట, ఆదర్శవంతమైనటువంటి కాన్సెప్ట్ మాత్రమే. దాన్ని మనం పెర్ఫామ్ చేయడం సాధ్యం కాదు, అంటే దాన్ని మనం రియల్ కండిషన్లో మనం దాన్ని చేయడం సాధ్యం కాదు. అర్థమైందా? ఎందువల్లంటే ఇన్ యాక్చువల్ ప్రాసెస్ దేర్ ఈజ్ ఆల్వేజ్ లాస్ ఆఫ్ హీట్ డ్యూ టు ఫ్రిక్షన్, కండక్షన్, రేడియేషన్. ఎందువల్లంటే యాక్చువల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే జనరల్గా ఒరిజినల్గా దాని యొక్క హీట్లో ఏమవుతుందంటే మనకి కంపల్సరీ లాస్ వస్తుంది. ఈ దీంట్ల వలన, ఫ్రిక్షన్ వలన కావచ్చు, కండక్షన్ వలన కావచ్చు, రేడియేషన్ వలన కావచ్చు. therefore the reversible process is the ideal condition only, ideal definition only. నెక్స్ట్ ఇంకోటి చెప్పారు, ఇంకోటి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, అనుత్క్రమణీయ ప్రక్రియ అంటారు. రివర్సిబుల్ ప్రాసెస్, రివర్స్ అంటే ఉత్క్రమణీయ, ఇర్రివర్స్ అంటే అర్థం ఏంటంటే అనుత్క్రమణీయ ప్రక్రియలు. అర్థమైందా? ఉత్క్రమణీయ అంటే మనం ఒరిజినల్ స్టేట్కి తీసుకురావడం. అంటే ఒక సిస్టాన్ని మనం అనేక ప్రాసెస్లు చేస్తూ మనం ఏం చేస్తాం, ఫైనల్గా మనం ఒరిజినల్ స్టేట్కి తీసుకురావడం. ఒరిజినల్ స్టేట్ తీసుకొచ్చినప్పుడు ఏం రావాలి? దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎనీ కండిషన్స్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. కానీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటో చూడండి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు చెప్పేవన్నీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. ఎనీ ప్రాసెస్, ఇక్కడ చూడండి డెఫినేషన్లోనే సింపుల్గా తేల్చిస్తారు చూడండి. ఎనీ ప్రాసెస్ విచ్ ఈజ్ నాట్ రివర్సిబుల్ ఎగ్జాక్ట్లీ. ఎనీ రివర్సిబుల్ ప్రాసెస్లో మనం ఎగ్జాక్ట్లీ తీసుకురానటువంటి ప్రక్రియలు ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా రివర్సిబుల్ ప్రాసెస్లే. రివర్సిబుల్ ప్రాసెస్లు కానటువంటివి which is not reversible, any process which is not reversible, that means రివర్సిబుల్ కానటువంటి అన్ని ప్రాసెస్లు కూడా, రివర్సిబుల్ కానటువంటి అన్ని ప్రాసెస్లు కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. అసలు రివర్సిబుల్ ప్రాసెస్ అనేవే లేవు, రివర్సిబుల్ ప్రాసెస్లు ఏదీ లేదు. అందువల్ల మనకు ఉండవన్నీ కూడా ఏమవుతాయి? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు అవుతాయి. బికాజ్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెస్ మనకి పెర్ఫామ్ చేయాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ కాదు. ఎందువల్లంటే మీకు ఆల్రెడీ చెప్పాను పైన, దట్ ఈజ్ ఓన్లీ అన్ ఐడియల్ కాన్సెప్ట్. కాబట్టి మనకు జరిగేటువంటి ప్రాసెస్లన్నీ, మనకు జరిగేటువంటి ప్రక్రియలన్నీ ఏ ప్రక్రియలు అవుతాయి? అనుత్క్రమణీయ ప్రక్రియలు అవుతాయి. ఎందువల్లంటే మనం ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని రకాలైనటువంటి హీట్ ఎనర్జీ వేస్ట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనకు ఉండేటువంటి ప్రక్రియ అంటే వాటర్ ఐస్గా మారడం కానివ్వండి, ఐస్ వాటర్గా మారనివ్వడం కానివ్వండి, వాటర్ అనేది మనకి వేపర్స్గా చేంజ్ అవ్వడం అనేది ఏ ప్రాసెస్ అయినా ఒక స్ప్రింగ్ని మనం సాగదీసి వదలడం కానీ, ఇప్పుడు పైన చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా దట్ ప్రాసెస్ ఆల్ ప్రాసెస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. ఎందువల్లంటే మనం ఆ ప్రాసెస్ని చాలా ఫాస్ట్గా చేస్తాం. జనరల్గా మనం అది చేసేటువంటి టైం ఎలా ఉంటుంది? వెరీ ఫాస్ట్గా చేస్తాం. కాబట్టి దేర్ ఈజ్ సమ్ లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ డ్యూరింగ్ ప్రాసెస్. అందువల్ల మనకి ఆల్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ బికాజ్ ఆఫ్ రివర్సిబుల్ అనేది ఓన్లీ ఐడియల్ కాన్సెప్ట్ కాబట్టి. అందువల్ల కొంచెం చూడండి, ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు చూడండి. ఆల్ న్యాచురల్ ప్రాసెస్ సచ్ యాజ్ కండక్షన్, రేడియేషన్, రేడియాక్టివిటీకి ఆర్ ఎక్సెట్రా రివర్సిబుల్. అన్ని న్యాచురల్ ప్రాసెస్లు అన్నీ కూడా, అన్ని న్యాచురల్ ప్రాసెస్లు సచ్ యాజ్ కండక్షన్ కానివ్వండి, రేడియేషన్, రేడియాక్టివిటీ ఆర్ అన్నీ కూడా మనకి ఓన్లీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. ఆల్ ప్రాక్టికల్ ప్రాసెస్ సచ్ యాజ్ ఫ్రీ ఎక్స్పాన్షన్, జోల్దాన్ ఎక్స్పాన్షన్, అన్నీ మనకి ఏ ప్రాసెస్లు, ఇవన్నీ ప్రాసెస్లు మనకి కండక్షన్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, రేడియాక్టివిటీకే కానివ్వండి, తర్వాత ఫ్రీ ఎక్స్పాన్షన్ కానివ్వండి, జౌల్తాంశం కానివ్వండి, ఎలక్ట్రికల్ హీటింగ్ కానివ్వండి, ఇవన్నీ ప్రాసెస్. మన ప్రాసెస్ అనే పదానికి ఎగ్జాంపుల్స్ ఇవి. దీస్ ప్రాసెస్ ఆర్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, అన్నీ ఇర్రివర్సిబుల్ అవుతాయి. అర్థమైందా? వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. వెన్ స్టీల్ బాల్ ఈజ్ అలౌడ్ టు ఫాల్ అని, ఎలాస్టిక్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మీకు
కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. మనం చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి వన్ ఈ స్టీల్ బాల్ ఈజ్ అలౌడ్ టు ఫాల్ అని ఇన్ ఎలాస్టిక్ లెట్ స్టేట్ ఇట్స్ కినెటిక్ ఎనర్జీ చేంజ్ ఇంటూ హీట్ ఎనర్జీ. మనం ఏదైనా ఒక వస్తువుని ఇలా కింద వదిలేస్తారనుకోండి, వదిలినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క వెలాసిటీ తగ్గిపోతుంది కదా, కినెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. దట్ కినెటిక్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. దట్ హీట్ ఎనర్జీ ఈజ్ వేస్ట్. మనకి ఏమవుతుందంటే దట్ టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే హీట్ ఎనర్జీ ఫామ్లో వేస్ట్ అయిపోతుంది. అలాగే ఇది స్ట్రెచ్చింగ్ స్ప్రింగ్, ఫాస్ట్ స్ట్రెచ్చింగ్ స్ట్రింగ్ని మనం సాగదీసి వదిలినప్పుడు కూడా మనకి ఏమవుతుంది, హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా మరికొన్ని సడన్ ఎక్స్పెన్షన్ కాంటాక్ట్, ర్యాపిడ్ ఎవాపరేషన్ కండిషన్, ఇవన్నీ జౌల్తాంసన్ ఎఫెక్ట్, ఇవన్నీ మనం ఒకదాని కూడా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అన్నీ ఒకదాని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ప్రాసెస్ని మనం నెక్స్ట్ చాప్టర్లో కూడా వెళ్తూ ఉంటుంది. దేర్ఫోర్ ఆల్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సింప్లీ మనం ఏం చెప్పాలంటే అన్ని ప్రక్రియలు కూడా అనుత్క్రమణీయ ప్రక్రియలే. దేర్ ఈజ్ నో ప్రాసెస్ ఆర్ రివర్సిబుల్. there is any process is a reversible process. అర్థమైందా? అది రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇదివల్ల అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ మన కార్నాట్ ఇంజిన్ వస్తుంది. కార్నాట్ ఇంజిన్ చెప్పేటప్పుడు కార్నాట్ రివర్సిబుల్ ఇంజిన్ అంటాం. ఎందుకంటే అక్కడ మనం అక్కడ చేసేటువంటి అక్కడ ఎక్స్పెరిమెంట్ చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఒక సిస్టమ్ మనం అనేక ప్రాసెస్లు చేసుకుంటూ ఫైనల్ పొజిషన్ తీసుకొస్తాం. మీకు అక్కడ చెప్తాను అక్కడ క్లియర్గా. అందువలన కార్నాట్ రివర్సిబుల్ ఇంజిన్ అంటాం. కార్నాట్ ఇంజిన్ అనొచ్చు, కార్నాట్ రివర్సిబుల్ ఇంజిన్ అని కూడా అనొచ్చు. కాబట్టి అక్కడ రివర్సిబుల్ అనేది ఎందుకు వస్తుందో మీకు అక్కడ చెప్తాను అక్కడ క్లియర్గా. బట్ ద కార్నాట్ ఇంజిన్ అనేది ఒక ఐడియల్ కాన్సెప్ట్ మాత్రమే. కార్నాట్ ఇంజిన్ ఈజ్ ఏ ఐడియల్ కాన్సెప్ట్. దాన్ని చెయ్యొచ్చు ఎప్పుడంటే పెర్ఫార్మింగ్ ద ప్రాసెస్ ఈజ్ వెరీ స్లోలీ. చాలా స్లోగా చేయాలి. అంత స్లోగా చేసామంటే మనకి ఏదైనా మనకి ఫాస్ట్ కావాలి. స్లో ప్రాసెస్ కాదు కదా మనకు కావాల్సింది, వెరీ ఫాస్ట్గా జరిగేటువంటి ప్రాసెస్లే కావాలి. అందువల్ల మనకి రివర్స్ ప్రాసెస్ అనేవి పనికిరావు. రివర్సిబుల్ అనేది ఇది మనకు ఉండేటువంటి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ సంబంధించేటువంటి ఎగ్జాంపుల్స్. ఓకేనా? అర్థమైంది కదా మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా ఇంపార్టెంట్. అందువల్ల నేను మీకు ఇది చెప్పవలసి వచ్చింది. షార్ట్ ఆన్సర్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది కదమ్మా? రివర్సిబుల్ అండ్ రివర్సిబుల్ ప్రాసెస్లు అర్థమైంది కదమ్మా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి కార్నాట్ ఇంజన్. ఇది జస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. చెప్పేసి రేపు ఒక క్లాస్ పెట్టేస్తుంది. ఇవాళ రేపు కూడా క్లాస్ పెట్టేస్తుంది. నెక్స్ట్ కార్నాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ మనకి ఇది. ఈ చాప్టర్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. కార్నాట్స్ రివర్సిబుల్ ఇంజన్. కార్నాట్స్ రివర్సిబుల్ ఇంజన్. కార్నో అని కూడా అంటారు దీన్ని. కార్నాట్ ఇంగ్లీష్లో వచ్చినట్టు మనం కార్నాట్ అని చదువుతూ ఉంటాం జనరల్గా. కార్నాట్ అని చదవచ్చు, లేదా కొన్ని టెక్స్ట్ బుక్స్లో కార్నో అని రాస్తారు. అంటే టీ సైలెంట్ అనమాట. కార్నో కూడా చదవచ్చండి. టీతో కలిపి కొంతమంది మన కొన్ని టెక్స్ట్ బుక్ కార్నాట్ అని కూడా రాసేస్తూ ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కరెక్ట్. కార్నో రివర్సిబుల్. ఇది మనకి సైంటిస్ట్ నేమ్. ఇది ఒక సైంటిస్ట్ నేమ్. కార్నాట్ అనే సైంటిస్ట్, సాది కార్నాట్ అనే సైంటిస్ట్. ఇతను 1824లో
ఒక ఇంజన్ని అతను మేక్ చేశాడు. అతను ఈ డెవలప్ ఏ రివర్సిబుల్ ఇంజన్. He developed a reversible engine. From that engine, we get the maximum efficiency. దాని నుంచి మనం మ్యాక్సిమం ఎఫిషియన్సీని మనం పొందవచ్చు అని. బట్ ఇట్ ఈజ్ ఎ రివర్సిబుల్. అందువల్ల మనకి అది ఆ మ్యాక్సిమం అంత ఎఫిషియన్సీ మనం తీసుకురావడం అనేది సాధ్యం కాదు. ఎందువల్ల సాధ్యం అవుతుంది ఎప్పుడంటే బట్ దట్ పెర్ఫార్మింగ్ వెరీ స్లోలీ. బాగా స్లోగా చేస్తే జరుగుతుంది, కానీ అంత మన కష్టం కదా స్లోగా చేయటం. అందువలన కార్నో అనేది మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ నాట్ పాజిటివ్. తర్వాత చెప్తాం మనం. కార్నర్ థియరంలో చెప్తాడు అది ఎలాగో. ఇది కార్నో ఇంజన్. ఇదేంటంటే ఇట్ ఈజ్ ద కార్నో ఇంజన్. ఇట్ ఈజ్ కన్వర్ట్ the Carnot engine convert the heat into work. ఈ ఇంజిన్ ఏం చేస్తుందంటే ద కార్నాట్ రివర్సిబుల్ ఇంజన్ ఈజ్ కన్వర్ట్ ద హీట్ని మనకి వర్క్గా మారుస్తుంది. అంటే ఉష్ణశక్తిని పనిగా మార్చేటువంటి యంత్రం. అంటే హీట్ ఎనర్జీని ఉపయోగించి మనకు స్టీమ్ ఇంజిన్స్ ఉంటాయి చూడండి. స్టీమ్ ఇంజిన్స్ అన్నీ కూడా దీని మీద వర్క్ చేస్తాయి. స్టీమ్ ఇంజిన్స్ ఇదివరకు మనకి స్టీమ్ ట్రైన్స్ ఉండేవి, స్టీమ్ ఇంజిన్తో నడిచేటువంటి ట్రైన్స్ ఉండేవి. మనకి పాత ఇప్పుడు అన్నీ కూడా డీజిల్తో నడిచేటువంటి ట్రైన్స్ అండ్ ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఉన్నాయి. అంతకుముందు మీకు ఓల్డ్ మూవీస్లో ఉంటాయి చూడండి, మనకి హీట్ ఇంజిన్తో నడిచేటువంటి ట్రైన్స్ ఉండేవి. అందులో ఏమవుతుందంటే మనకి అక్కడ ఒక బొగ్గుని మండిస్తారు. బొగ్గుని మండించి బొగ్గు ద్వారా ఏం చేస్తారంటే వాటర్ హీట్ చేస్తారు. బొగ్గును ఉపయోగించి బొగ్గుని మండించడం వల్ల బొగ్గు ద్వారా ఏం చేస్తారంటే వాటర్ హీట్ చేస్తారు. వాటర్ హీట్ అయ్యి ఏం చేస్తుందంటే అది వేపర్స్గా చేంజ్ అవుతుంది. అంటే స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ ద్వారా ఏం చేస్తారంటే మనకి ట్రైన్ని మూవ్ చేస్తారు, అంటే ఇంజిన్ మూవ్ అయ్యేటట్టు చేస్తారు. దేర్ఫోర్ మనకి అక్కడ మనం బొగ్గును ఉపయోగించి మనం మండిస్తున్నాం అంటే అర్థం ఏంటి, అక్కడ మనం హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, హీట్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. ఆ హీట్ ఎనర్జీ ద్వారా వాటర్ని హీట్ చేసి వాటర్ నుంచి స్టీమ్ వస్తుంది. మనకి స్టీమ్ ఇంజిన్స్ అంటారు. అందులో వాటిని స్టీమ్ ఇంజిన్స్ అంటారు. కాబట్టి దాని నుంచి స్టీమ్ వస్తుంది. స్టీమ్ అంటే వేపర్స్. ఇది చాలా పవర్ఫుల్. ఇవి ఇక స్టీమ్ని మనం బాగా వాటర్ హీట్ చేసి దాని నుంచి వచ్చేటువంటి ఈ స్టీమ్ని మనం ఒక నేరో మనకి హోల్స్ ద్వారా వచ్చిందనుకోండి చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ ఫాస్ట్గా వచ్చేటువంటి ఆ స్టీమ్ ద్వారా మనం ఒక గ్లాసును కూడా కట్ చేయొచ్చు. గ్లాసును కూడా అంత పవర్ ఉంటుంది వాటికి, స్టీమ్కి. ఎందుకంటే స్టీమ్లో హీట్ ఉంటుంది, హీట్ కూడా ఉంటుంది, ప్లస్ ఎయిర్, హాట్ ఎయిర్, అది అంత పవర్. కాబట్టి స్టీమ్ ఇంజిన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ట్రైన్ నడిపేటట్టు చేస్తున్నాం, అంటే వర్క్గా మార్చుకుంటున్నాం, పనిగా మార్చుకున్నాం. దట్ ఫర్ హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ వాజ్ డిజైన్డ్ బై ది కార్నో, సాది కార్నో in 1824. That is the main Carnot. That means it is convert the heat into work. దీనికోసం ఏం చేస్తారంటే ఇతను ఇందులో ఉన్నటువంటి మన కొన్ని మెయిన్ పార్ట్స్ మనం చెప్పుకుంటాం. కొన్ని మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వర్కింగ్ సబ్స్టెన్స్. కార్నాట్ ఇంజన్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ వర్కింగ్ సబ్స్టెన్స్. The first one working substance. Second one source of heat.
వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే తెలుగులో పనిచేసే పదార్థం, పనిచేయ పదార్థం. రెండోది సోర్స్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణాశయము అంటారు తెలుగులో, ఉష్ణాశయం. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఎట్ హై టెంపరేచర్. ఇది ఏం చేస్తుందంటే సబ్స్టెన్స్ కావాల్సిన టెంపరేచర్ని ఇది ఇస్తుంది. ద వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జర్వ్ ద హీట్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ హీట్. వర్కింగ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఈ సోర్స్ ఆఫ్ హీట్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకుంటుంది, హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. ఎలాగో మీకు వర్కింగ్ చెప్తాను. థర్డ్ వన్ ద సింక్. సింక్ అంటారు. సింక్ అనేది ఇట్ ఈస్ ద లో టెంపరేచర్ రీజన్, లో టెంపరేచర్ పార్ట్. దట్ మీన్స్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ గివ్ ద హీట్ ఎనర్జీ టు సింక్. సోర్స్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకుంటుంది వర్కింగ్ సబ్స్టెన్స్, సింక్కి ఇచ్చేస్తుంది అన్నమాట. సింక్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ మనకి మెయిన్ పార్ట్ ఇన్ ద రివర్సిబుల్ ఇంజిన్, కార్నట్ రివర్సిబుల్ ఇంజిన్. ఫోర్త్ వన్ ఇన్సులేటింగ్ స్టాండ్. ఇన్సులేటింగ్ స్టాండ్ ఇట్ ఈస్ ద ఫోర్త్ వన్ ఇన్సులేటింగ్ స్టాండ్. అంటే ఉష్ణబంధక స్టాండ్, ఒక స్టాండ్ ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ ఇన్ ద కార్నట్ ఇంజిన్. ఫస్ట్ వన్ వర్కింగ్ సబ్స్టెన్స్, సెకండ్ వన్ సోర్స్ ఆఫ్ హీట్, థర్డ్ వన్ సింక్ని తెలుగులో కూడా సింకే అంటారు. ఫోర్త్ వన్ ఇన్సులేటింగ్ స్టాండ్. దీస్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఇన్ ద కార్నట్ రివర్సిబుల్ ఇంజిన్. ఇది ఎలా ఉంటుందంటే మీకు డయాగ్రామ్ వేసి, మీకు డయాగ్రామ్ చెప్పి జస్ట్ స్టాప్ చేస్తాను. ఇందులో వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే అర్థం ఏంటంటే, మనం వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే ఏం తీసుకుంటామంటే జనరల్గా ఒక ఐడియల్ గ్యాస్, ఒక వర్కింగ్ సబ్స్టెన్స్ ఐడియల్ గ్యాస్. ఇట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్. ఒక సిలిండర్లో ఎన్క్లోజ్ చేసినటువంటి ఐడియల్ గ్యాస్ని వర్కింగ్ సబ్స్టెన్స్గా తీసుకుంటాం. అంటే ఒక సిలిండర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం గ్యాస్ను మనం విడిగా తీసుకోలేం కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఒక సిలిండర్ అంటే ఎలా ఉంటుంది డయాగ్రామ్ మీకు ఒకసారి. వర్కింగ్ సబ్స్టెన్స్ ఇది ఎలా ఉంటుందో డయాగ్రామ్ వేసి మీకు ఆపుతాను. మీకు నెక్స్ట్ క్లాస్ కూడా ఉంటుంది కాబట్టి. ఇది ఒక సిలిండర్. మీకు సిలిండర్ అంటే ఏం చెప్పాను కదా, ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ ఎయిర్ పంప్. సైకిల్ కొట్టుకునేటువంటి పంపు లాంటిది. సైకిల్కి ఎయిర్ కొట్టుకుంటాను చూడు పంపు, అదే సిలిండర్. ఇది పిస్టన్ అంటాం దీన్ని. ఇదే పిస్టన్ అంటే ఇది మూవ్ అవుతుంది, ఫ్రిక్షన్ లేకుండా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది పైకి కిందకి ఫ్రిక్షన్. అందువల్ల జనరల్గా ఇక్కడ లోపల మనకి ఒక లెదర్తో ఉన్నటువంటి ఒక వాచర్ అంటారు తెలుగులో. మనం చూడండి, లోపల వాచర్ లెదర్తో ఉన్నటువంటి మెటీరియల్ వాడతారు ఇక్కడ, వాచర్. చాలా మనం వాటర్ పంప్ ఉంటుంది చూడండి, వాటర్ పంప్ కొట్టుకునేటప్పుడు ఈ వాచర్ పాడైంది అనుకోండి, మళ్ళీ కొత్త చేంజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఫ్రిక్షన్లెస్. ఇది దీని యొక్క సిలిండర్ యొక్క వాల్స్ ఎలా ఉండాలంటే, ఈ పక్క వాల్స్, ఈ రెండు పక్క వాల్స్ కూడా, ఈ రెండు వాల్స్ ఈ సిలిండర్లో ఈ పక్క ఈ వాల్స్ అనేవి ఎలా ఉండాలంటే నాన్ కండక్టింగ్. అంటే ఇవి హీట్ని బయటికి పంపించకూడదు, నాన్ కండక్టింగ్ అవ్వాలి. ఈ అడుగు పార్ట్ ఉంటుంది చూడండి, ఈ పార్ట్ కండక్టింగ్ అవ్వాలి. అంటే
ఇది మాత్రమే మనకేమవుతుందంటే కండక్టింగ్తో తయారు చేయాలి. కండక్టింగ్తో తయారు చేయాలి. ఇట్ ఈజ్ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ అంటే హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది, లోపలికి బయటికి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. పర్ఫెక్ట్లీ కండక్టింగ్. ఈ వాల్స్ మాత్రం నాన్ కండక్టింగ్, బట్ ఈ బాటమ్ పార్ట్ మాత్రం ఏమవ్వాలి, ఇట్ ఈజ్ పర్ఫెక్ట్లీ కండక్టింగ్ బికాస్ ఆఫ్ the heat energy transferred to surroundings and heat energy is absorbed from the surroundings. ఇటువంటి ఒక సిలిండర్ తీసుకుంటారు, ఈ సిలిండర్ లోపల గ్యాస్ను ఫిల్ చేస్తారు. హియర్ దట్ ఈజ్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ అనేది ఉండదు కాబట్టి ఇది ఐడియల్ కాన్సెప్ట్. ఇట్ ఈజ్ ఐడియల్ గ్యాస్. గ్యాస్తో ఫిల్ చేస్తారు. ఈ ఫిల్ చేసినటువంటి గ్యాస్ అని మనకు వర్కింగ్ సబ్స్టెన్స్ మాట. ఈ ఫిల్ చేసినటువంటి గ్యాసే వర్కింగ్ సబ్స్టెన్స్ అవుతుంది. అలాగా ఏ గ్యాస్ ఫిల్డ్ విత్ ఏ సిలిండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది వర్కింగ్ సబ్స్టెన్స్. వర్కింగ్ సబ్స్టెన్స్ అది ఫస్ట్ పార్ట్ ఇందులో ఉన్నది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సోర్స్ ఆఫ్ హీట్. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ హీట్. సోర్స్ ఆఫ్ హీట్ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఒక సోర్స్ ఆఫ్ హీట్ అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, స్టాండ్ ఉంటుంది. ఇట్ ఈస్ ద సోర్స్. ఉష్ణాశయ మాట. ఇట్ ఈజ్ ఎట్ T1 టెంపరేచర్. ఒక సోర్స్ ఇది అంటే ఇది హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది. హై టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది. హై టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి ఒక స్టాండ్. ఈ స్టాండ్కి ఏమవుతాయంటే ఈ సైడ్ వాల్స్ అనేవి కూడా దీనికి కూడా ఒక సైడ్ వాల్స్ అంటే కూడా నాన్ కండక్టింగ్, ఈ పై పార్ట్ మాత్రం కండక్టింగ్ అవుతుంది. ఈ పై పార్ట్ మాత్రం కండక్టింగ్ అవుతుంది. ఇది ఎక్కడుంటుందంటే ఇట్ ఈజ్ ఎట్ T1 కెల్విన్ హై టెంపరేచర్. సోర్స్ అనేది ఎక్కడ ఉంటుంది, హై టెంపరేచర్ దగ్గర ఉండాలి. హై టెంపరేచర్ దగ్గర ఉండాలి. దట్ మీన్స్ ది సోర్స్ గివ్ ద హీట్ ఎనర్జీ టు ద సబ్స్టెన్స్. ద సబ్స్టెన్స్ అబ్జార్బ్ ద హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. సోర్స్ నుంచి తీసుకుంటుంది. జనరల్గా ఏం చేస్తామంటే మనం వర్కింగ్ చెప్పేటప్పుడు ఈ స్టాండ్ అని తీసుకొచ్చి ఈ సిలిండర్ తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఫస్ట్ స్టాండ్ మీద పెడతారు, ఇది పైన పెట్టేస్తాం. ఈ సిలిండర్ తీసుకొచ్చి ఫస్ట్ సోర్స్ మీద పెడతారు. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ద సబ్స్టెన్స్ దట్ ఈస్ ద గ్యాస్ అబ్జార్బ్ సమ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. సోర్స్ నుంచి ఏం చేస్తుందంటే హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అందువల్ల ఇది హై టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి పార్ట్. ద సోర్స్ ఈజ్ ఏ హై టెంపరేచర్ పాయింట్. సోర్స్ ఈజ్ ఏ హై టెంపరేచర్ పాయింట్. తర్వాత సింక్ ఉంటుంది. ఇంకోటి సింక్. ఇది కూడా దీని సైడ్ వాల్స్ అన్నీ కూడా నాన్ కండక్టింగే, బట్ ఈ సర్ఫేస్ మాత్రం ఏమవుతుందంటే కండక్టింగ్ అవుతుంది. ఇట్ ఈజ్ ద సింక్ ఈజ్ ఏ లో టెంపరేచర్ రీజన్. ఇట్ ఈజ్ లో టెంపరేచర్ పార్ట్. ఇది లో టెంపరేచర్ దట్ ఈజ్ ఎట్ T2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ T2 కెల్విన్స్. ఇది ఎక్కడ ఉంటుంది మనకి లో టెంపరేచర్. ఇక్కడ ఇది సోర్స్ అనేది హై టెంపరేచర్ పాయింట్, సింక్ అనేది లో టెంపరేచర్ పాయింట్, లో టెంపరేచర్ రీజన్. మొదట్లో ఏం చేస్తామంటే ఈ సిలిండర్ తీసుకొచ్చి ఈ సోర్స్ మీద పెడతాం. తర్వాత మనకి ఇక్కడ మధ్యలో ఒక స్టాండ్ ఉంటుంది, ఇన్సులేటింగ్ స్టాండ్ ఉంటుంది. ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఒక చెక్కతో తయారు చేసినటువంటి ఒక దెమ్మ లాంటిది. ఇన్సులేటింగ్ అంటే అర్థం ఏంటి, హీట్ ఎనర్జీని తీసుకునేటువంటి పదార్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే వుడ్తో తయారు చేసినట్టు. నాలుగోది అదే కదా ఇన్సులేటింగ్ స్టాండ్. దీన్ని ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ సిలిండర్ తీసుకొని సోర్స్ మీద పెడతాం. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ద సబ్స్టెన్స్ ఇన్సైడ్ ద సిలిండర్ అబ్జార్బ్ ద హీట్ ఫ్రమ్ ది సోర్స్. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, స్టాండ్ మీద పెడతాం. స్టాండ్ మీద పెట్టిన తర్వాత తీసుకొచ్చి తర్వాత సింక్ మీద పెడతాం. సింక్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ద సబ్స్టెన్స్ గివ్ ద సమ్ హీట్ ఎనర్జీ టు సింక్.
సోర్స్ నుంచి సబ్స్టెన్స్ ఏమవుతుంది, హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. రేపు చెప్తాను మీకు ఎలా జరుగుతుందని ప్రాసెస్. ఈ సబ్స్టెన్స్ దట్ మీన్స్ గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్, ఈ లోపల ఉన్నటువంటి గ్యాస్ ఏం చేస్తుంది అంటే సోర్స్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. దీని మీద పెట్టినప్పుడు, సింక్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ సబ్స్టెన్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్ గివ్ సమ్ హీట్ ఎనర్జీ టు ద సింక్ కి హీట్ ఎనర్జీని ఇచ్చేస్తుంది, హీట్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోవటం, ఇక్కడ నుంచి. అందువల్ల ఎలా ఉండాలి మనకి, T1 అనేది హై టెంపరేచర్ దగ్గర ఉండాలి. T1 టెంపరేచర్ ఎలా ఉండాలి, వెరీ హై ఉండాలి. T2 టెంపరేచర్ ఎలా ఉండాలి, లో టెంపరేచర్ దగ్గర ఉండాలి, లో టెంపరేచర్ దగ్గర ఉండాలి. అలాగా ఒకదాన్ని మనం ఏమంటాం, సోర్స్ అంటాం. సోర్స్ అంటే ఉష్ణాశయం. రెండోది ఏమవుతుందంటే సింక్ అంటే లో టెంపరేచర్ ప్రాంతం, లో టెంపరేచర్ రీజియన్. మధ్యలో ఇన్సులేటింగ్ స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ మీద కూడా పెడతాం మనం, ఆ స్టాండ్ మీద కూడా పెడతాం. అది ఎలాగో మీకు వర్కింగ్ చెప్పినప్పుడు చెప్తాను, రేపు పొద్దున చెప్తాను. రేపు జనరల్గా కార్నాట్ రివర్సిబుల్ ఇంజిన్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ ఇవి, ఈ 4 పార్ట్లు చెప్పాను కదా. వర్కింగ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ ఏ గ్యాస్ ఫిల్డ్ విత్ ఏ గ్యాస్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్ ఎలా ఉండాలి, మెయిన్ ఇది కూడా రాయాలి కంపల్సరీ. సిలిండర్ యొక్క వాల్స్ ఏమంటారు, సైడ్ వాల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ నాన్ కండక్టింగ్ అండ్ ద బాటమ్ సర్ఫేస్ ఈజ్ పర్ఫెక్ట్లీ కండక్టింగ్. ఏ ఐడియల్ గ్యాస్ ఇస్ ఫిల్డ్ విత్ ఇన్ ద సిలిండర్. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ హీట్ అంటే అర్థం ఏంటి, ద సోర్స్ ఆఫ్ హీట్ ఈజ్ ఏ హై టెంపరేచర్ పార్ట్ which is at T1 degree kelvins, that source, that the substance absorb the heat from the source, సోర్స్ నుంచి ఏమవుతుందంటే కొంత హీట్ ఎనర్జీని తీసుకుంటుంది. సింక్ ఈజ్ ఏ లో టెంపరేచర్ రీజియన్, ఏ బాడీ maintaining at a low temperature, that is at T2 degrees centigrade or T2 degrees kelvins. That means the substance gives the heat energy to sink. ఈ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే హీట్ ఎనర్జీని ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నటువంటి, ఇక్కడ తీసుకున్నటువంటి హీట్ ఎనర్జీని ఏం చేస్తుందంటే ఇక్కడ ఇచ్చేస్తుందన్నమాట. ఇది సోర్స్ నుంచి తీసుకున్నటువంటి హీట్ ఎనర్జీని ఏం చేస్తుందంటే సబ్స్టెన్స్ సింక్ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ ఇన్సులేటింగ్ స్టాండ్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఈ సిలిండర్ని మీరు సోర్స్ మీద పెట్టిన తర్వాత తీసేసి ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెడతాం, తర్వాత ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టిన తర్వాత సింక్ మీద పెడతాం, మళ్ళీ సింక్ నుంచి తీసేసి ఇన్సులేటింగ్ స్టాండ్ పెడతాం. అప్పుడు ఒరిజినల్ కండిషన్కి వస్తుందన్నమాట. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది రేపు చెప్తాను మీకు, ఇప్పుడు చెప్పలేదు అవ్వదు. ఇది మెయిన్ పార్ట్స్ ఇన్ ద కార్నాట్ రివర్సిబుల్ ఇంజన్. ఇట్ ఈజ్ విచ్ ఈజ్ ద కన్స్ట్రక్షన్. ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో మీకు రేపు చెప్తాను. నేను రేపు చెప్తాను. ఓకే, అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? జస్ట్ మీకు చెప్పింది కార్నాట్ ఇంజిన్ కన్స్ట్రక్షన్ చెప్పాను. వర్కింగ్ అనేది రేపు వస్తుంది, రివర్సిబుల్ ప్రాసెస్ గురించి. ఆ రివర్సిబుల్ అనేది ఎలా మనం సాటిస్ఫై చేస్తాం అనేది చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్లాస్ అన్నట్టుంది కదా మీకు, అందువలన 11:15 అయిపోయింది. నేను లెఫ్ట్ అవుతాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఎవరికేమైనా డౌట్స్ లేవు కదా? ఎవరికీ డౌట్స్ ఏమి లేవు కదా? తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇదిగో నిన్న కూడా మాకు యాప్స్ నుంచి మీకు కావాల్సిన గైడ్లైన్స్ మీకు పెడతాను నేను. ఎంత దారుణమైన గైడ్లైన్స్ ఇచ్చారంటే కంపల్సరీ 90% అటెండెన్స్, ఆన్లైన్ అటెండెన్స్ ఉండాలి. మీకు కావాల్సిన గైడ్లైన్స్ మీకు గ్రూప్లో పెడతాను.